నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. 23 నెలల కాలంలో 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 657 కంపెనీలు తీసుకొచ్చి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు జాతీయ శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు నియోజకవర్గం ప్రజలకు అదేవిధంగా కూటమి నాయకులకు అందరికి కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కొన్ని వారాల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నాం. అయితే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే ప్రజలు కానీ అదేవిధంగా కూటమి నాయకులు వివిధ రకాల సమస్యల మీద, అది రోడ్లైనా, ట్రైన్లైనా, కరెంట్ అయినా, ఇరిగేషన్లు సంబంధించిన పనులైనా, ఇతర హౌసింగ్ అవన్నీ కూడా ఏవైతే వస్తున్నాయో ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో మాట్లాడి అవి చేయగలిగినవన్నీ చేస్తూ, అలా చేయలేని పక్షంలో ఎందుకు చేయలేమో కూడా తిరిగి వాళ్ళకు ఫోన్ చేసి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఇప్పటిదాకా కూడా జరిగిన అభివృద్ధి పనులన్నీ కూడా ఈ ప్రజా దర్బారు కార్యక్రమంలో ఏదైతే ప్రజలు కానీ కూటమి నాయకులు కానీ ఎక్కడైతే సూచనలు సలహాలు ఇచ్చారో వాటి ప్రకారం కూడా ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కూడా శాంక్షన్ చేసి కొన్ని కంప్లీట్ చేశాం. ఇంకా కూడా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ప్రజా దర్బారు కార్యక్రమంలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా సీరియస్గా తీసుకొని ప్రతి వినతి పత్రాన్ని ఆయా శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ దాంట్లో ఏమేమి ఇన్ని రోజుల్లో చేయగలం, కొన్ని నెల, కొన్ని 2 నెలలు, కొన్ని 3 నెలలు రెవెన్యూ సమస్యలు అవన్నీ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ఒక ప్రణాళిక వేసుకుని కూడా ఆ విధంగా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన ప్రతి వినతి పత్రాన్ని కూడా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా వీలున్నంత వరకు చేయగలిగినవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి జెండాగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంకేదైనా ఉన్నా కూడా మీకు స్థానికంగా ఏదైనా ఉన్నా కూడా ఏదున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియజేస్తూ